Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. Hello aspirants, welcome back to VIPS Academy. I'm Ashok. ఎస్ అండి, మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియోలో చెప్పాము. అదేంటి అంటే మన ఇన్స్టిట్యూట్, మన అకాడమీ నుంచి, మన క్లాసెస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ విత్ ప్రూఫ్ మీకు చూపిస్తామని చెప్పాం కదా. ఫస్ట్ సబ్జెక్ట్ మేము ఇప్పుడు చూపించబోయేది ఏంటి అంటే హిస్టరీ సబ్జెక్ట్ అండి. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఎడ్యుకేటర్ మొత్తం అసలు మీకోసం ఎంత వర్క్ చేశారంటే ఏ క్లాస్లో, ఏ మినిట్లో, ఏ సందర్భంలో ఏ కాన్సెప్ట్ చెప్పారో దాని అన్నిటి కూడా స్క్రీన్ షాట్ తీసి మరి పంపించారండి. జస్ట్ టు షో యూ ఏంటంటే ఇది మా హ్యాపీనెస్ అనమాట. అంటే మన క్లాస్లో చెప్పింది ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వడం, స్టూడెంట్స్ అందరు మెసేజ్ చేయడం, సార్ క్లాస్లో విన్నది యాజ్ ఇట్ ఈస్ మేము ఎగ్జామ్లో పెట్టామన్న హ్యాపీనెస్ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నామండి. లెట్ us వాచ్ దిస్. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకుని మనం చూద్దాం. సో ఇప్పుడు యూజువల్లీ కీస్ మనం ఎందుకు ఇవ్వట్లేదంటే కీస్ ప్రిపేర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదండి. బట్ ఇప్పుడు మన అకాడమీ నుంచి మనం పడిన కష్టం అనేది అది రిజల్ట్ రూపంలో బయటకు వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కీ అనేది జస్ట్ 5 to 10 minutes లో ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చండి, అది పెద్ద డీల్ కూడా కాదు. సో హిస్టరీలో నుంచి మన అకాడమీ నుంచి అంటే VIPS అకాడమీ టీమ్ పెట్టిన 100% ఎఫర్ట్స్ కి 24 క్వశ్చన్స్ వచ్చినాయండి. ఓకేనా, ఆ 24 క్వశ్చన్స్ విత్ ప్రూఫ్స్ మనం చూద్దాము. అండ్ దానికన్నా ముందు చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, సార్ మెయిన్స్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది మన స్టూడెంట్స్ కి అండ్ అదర్స్ కి కూడా చెప్తున్న మెసేజ్ అండి. 1 March నుంచి సేమ్ మన UPSC ఫ్యాకల్టీతో ఎలాగైతే ప్రిలిమ్స్ క్లాస్ విన్నారో మెయిన్స్ క్లాసెస్ కూడా వింటారు. మళ్ళీ మెయిన్స్ లో కూడా మాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి అండ్ యూ విల్ బి ఎ ర్యాంక్. సో ఇది చూడండి, APPSC Group 2 ప్రిలిమ్స్ లో హిస్టరీలో మన క్లాస్ లో వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని అంటే 24 క్వశ్చన్స్ అండి. 30లో 24 పెట్టారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ అనేది 50+ అనుకుందాం అనుకోండి, 24 మార్క్స్ ఇక్కడ వచ్చినట్టే. అంటే ఎవరైతే స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్నారో కేర్ఫుల్ గా వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేశారండి. సో లెట్ us చెక్. నాట్ ఓన్లీ హిస్టరీ అండి, అదర్ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి మనకి. జాగ్రఫీ కానివ్వండి, సొసైటీ, మీరు ఓన్లీ జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ మీద ఫోకస్ చేసినా గానీ ఈజీగా కట్ ఆఫ్ కన్నా అబౌవ్ వస్తుంది మన అకాడమీలో మీరు ఒకవేళ ప్రిపరేషన్ అయినట్టుంటే. సో చూద్దామండి ఇప్పుడు. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ టఫ్ అన్నారో, ఎవరైతే మెంటల్ టఫ్ అన్నారో అవి అటెంప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మన యాజ్ పర్ మన డేటా కనుక చూస్తే కనుక. ఎస్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి మనోజ్ సార్ చెప్పిన హిస్టరీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి సార్ హిస్టరీ క్లాసెస్ చెప్పడంతో పాటుగా వాళ్ళకి PPTs కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఆ PPTs జస్ట్ మీకు ఒక కైండ్ ఆఫ్ ప్రూఫ్ చూపిద్దాం అని చెప్పేసి. ఇప్పుడు చూద్దామండి క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే మన స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు ఇవ్వాలని చెప్పేసి ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ అన్నమాట. ఓకేనా, ఎస్. సో చూడండి, ఫస్ట్ మనకి భాను గారు ఉన్నారు, మన Group 2 Batch 3 స్టూడెంట్. తను హాయ్ సార్ నేను 101 అటెంప్ట్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో ఎంత యాక్యురసీతో పెట్టారు అంటే 80 to 85 యాక్యురసీ అన్నారు. సో ఆ 101 లో తనకి ఒక 80 కరెక్ట్ అయినా లేదా 60 or 70 కరెక్ట్ అయినా షీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ అనమాట. సో తను మెసేజ్ చేశారు. తర్వాత జీవన్ జ్యోతి గారు ఉన్నారు, సార్ 93 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అంటున్నారు విత్ 75% యాక్యురసీ అండి. సో ఆ 25% యాక్యురసీలో ఆ పైన 13 క్వశ్చన్లు పోయినప్పటికీ కూడా షీ విల్ బి ఇన్ ద సేఫ్ జోన్ అనమాట. తర్వాత నీలవాణి గారు చూడండి, తను మన Group 2 స్టూడెంట్ కూడా కాదు, బట్ UPSC ప్రిపరేషన్ ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేసిన స్టూడెంట్. మన NCERTs అన్ని ఉన్నాయి కదండి ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో, ఆ క్లాసెస్ చూసి కూడా సార్ నేను మీ స్టూడెంట్ కాదు బట్ సివిల్స్ కోసం మన NCERTs వింటూ ఈ రోజు నేను పేపర్లో జాగ్రఫీ అండ్ హిస్టరీ క్వశ్చన్స్ మాక్సిమం NCERTs నుంచి వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారు. అండ్ అదర్ స్టూడెంట్స్ కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, హిస్టరీ మాక్సిమం అన్ని మీరు చెప్పిన వాటిలో కవర్ అయిపోయాయి సార్. హిస్టరీ వరకు చాలా అంటే చాలా హ్యాపీగా 25 అటెంప్టెడ్ సార్, దాంట్లో 23 కరెక్ట్ అయ్యని చెప్పేసి అంటాను అనమాట. సో వీఆర్ సో హ్యాపీ అండి. మేము పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రిజల్ట్ రూపంలో కనిపిస్తున్నాయి అనమాట. అండ్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ రియలీ హ్యాపీ అండ్ దే ఆర్ టెక్స్టింగ్ us ఫ్రమ్ ఆఫ్టర్నూన్ అనమాట. సో ఇప్పుడు చూద్దామండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. అండా హార్మిక ఛత్రి గురించి ఇచ్చారండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అంటున్నారు. ఇక్కడ మనం రైట్ సైడ్ మీరు మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ తో పాటు రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ మీరు కనుక చూస్తే Batch 6 హిస్టరీ క్లాస్ 14 అండి, మౌరియన్స్ యొక్క చాప్టర్ లో క్లాస్ 14 లో సార్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1 hour 53 minutes దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ కాన్సెప్ట్. అందుకే ఆ స్క్రీన్ షాట్ పెట్టాం మీకు. ఇది మొత్తం కూడా స్తూపాన్ని వర్ణించే ఒక థింగ్ అనమాట. సో ఇది ఎవరైతే క్లాస్ విన్నారో, ఎవరైతే నోట్స్ చదువుకున్నారో వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేశారండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, దాంట్లో కూడా మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే. సో అండా ఉంది, సో అండా గురించి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది.
తర్వాత హర్మిక ఉంది, సో అక్కడ హర్మిక గురించి ఉంది. తర్వాత ఛత్రి, సో ఆ 3 కూడా మనకి మెన్షన్ చేసి ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అంటే అవన్నీ కూడా రౌండ్ ఆఫ్ చేశారు చూడండి అక్కడ సార్ క్లాస్ లో. ఎస్. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందండి. మీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ పెడతాం అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాం. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం జూమ్ చేసుకోవాలని ఎవరికైనా ఇమేజెస్ సరిగ్గా కనిపించకపోయినా సరే యూ క్యాన్ చెక్ ఇట్ వన్స్ మోర్. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లో ఎక్కడ మనకి వాళ్ళు ల్యాండ్ రెవెన్యూ రేట్ ని 1/8 తగ్గించారన్నారండి. సార్ మనకి ఇది హిస్టరీ క్లాస్ 13 లో మౌర్యన్స్ లో చెప్పారండి. ఇక్కడ బాగా ట్యాక్స్ 1/8 అని చెప్పారు కదండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రుమిండైన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ ఆల్రెడీ సార్ అండర్లైన్ చేశారు కదా ఎల్లో కలర్ లో, అదే ఇక్కడ ఉందండి ఎగ్జామ్ లో. డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మేము పెట్టే అన్ని కూడా డైరెక్ట్ గా క్లాస్ లో చెప్పిన క్వశ్చన్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హ్యూమయూన్ గురించి, జహంగీర్ గురించి అండ్ యూరోపియన్ పెయింటింగ్ గురించి ఉందండి ఇక్కడ ఆన్సర్. కానీ ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు చూస్తే కనుక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. అంటే ఏది తప్పో అడిగారు. మీరు కనుక మన క్లాస్ ఇంటే కనుక మీకు ఆబ్వియస్ తెలుస్తుంది అండి, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ రాంగ్ అని తెలుస్తుంది. ఓన్లీ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మీరు స్క్రీన్ షాట్ చూసారు కదా, ఈ స్క్రీన్ షాట్ మీకు డీటెయిల్గా మన పీడిఎఫ్ లో కూడా ఇచ్చాము. అది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే 24 క్వశ్చన్స్ ఉన్నాయండి. 24 క్వశ్చన్స్ ఏమి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వి జస్ట్ వాంట్ టు షో యూ అనమాట ఏవేవి వచ్చాయని చెప్పేసి. రిమైనింగ్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చండి. ఆల్రెడీ ఇక్కడ చూడండి, విచ్ మౌరియన్ ఆఫీసర్ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అని చెప్పేసి అన్నారు. సో రైట్ సైడ్ ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, పోటవాదక్ష అనే ఒక నేమ్ ఉంది కదా, 3 వచ్చేసి అది ఇక్కడ సార్ క్లియర్ చెప్పారు అనమాట. ఇక్కడ అది వెయిట్స్ అండ్ మెజర్స్ అని చెప్పేసి అది ఇక్కడ క్లాస్ 14 మౌరియన్స్ చెప్పారు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1 hour 14 minutes దగ్గర చెప్పారు. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది కూడా మన క్లాసెస్ నుంచి. ఇది కూడా చూడండి, రోమక సిద్ధాంత రిటర్న్ బై వరాహ మిహిర డీల్స్ విత్ వాట్ అన్నారండి. ఇది క్లియర్ గా సార్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఒక మీకు డాక్యుమెంట్ కూడా పంపించారు మన స్టూడెంట్స్ కి, ఆస్ట్రోనమీ సంబంధించింది అనమాట. ఆల్రెడీ అక్కడ మీకు హైలైట్ చేసింది చూడండి, వరాహ మిహిర అని చెప్పేసి కింద రైట్ సైడ్ ఆస్ట్రోనమీ మీకు ఎల్లో కలర్ లో హైలైట్ కూడా చేసింది. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇలాగే. సో ఇలాగా నాట్ ఓన్లీ ఈ క్వశ్చన్స్ అండి, మిగతా అన్ని క్వశ్చన్స్ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అమృత్ సార్ స్లైడ్ చేస్తూ ఉంటారు. ప్రతి క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ మనకి 99% డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్స్ వచ్చి మిగతా చిన్న చిన్న క్వశ్చన్స్ వచ్చినాయండి. అవి ఈవెన్ మీరు మన ఎన్సీఆర్టీస్ చూసినా ఆన్సర్ చేయగలరు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు గోవాని, డామినెంట్ డ్యూని, పోర్చుగీస్ ని లిబరేట్ చేయడానికి చేశారండి. ఇది మన పాలిటీలో కానీ ఎన్సీఆర్టీస్ లో ఉంటుంది. డైరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆపరేషన్ విజయ్ అండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు ఎగ్జామ్ లో బేసికల్ గా. సో ఇలాంటివి ఏంటంటే మన క్లాసెస్ లో ఓవరాల్ గా కూడా చెప్పి ఉంటాయి కాబట్టి మనం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి పెట్టాము. అట్లా ఒక 6 క్వశ్చన్స్ మాత్రం ఓవరాల్ గా చెప్పినవి ఉంటాయి. అండ్ మిగతా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు కాబట్టి రైట్ యాజ్ ఆఫ్ నో 24 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ వచ్చినాయి మన అకాడమీ నుంచి. సో ఇవన్నీ కూడా అమృత్ సార్ ఇప్పుడు స్లైడ్ చేసే క్వశ్చన్స్ అన్ని కూడా విత్ ప్రూఫ్స్, ప్రతి ఒక్క ఆప్షన్ కూడా వచ్చేలాగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మన స్టూడెంట్స్ కి నాట్ ఓన్లీ క్లాసెస్ అండి, 3000 టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చామన్నమాట మనము దాదాపుగా. సో ఆ టెస్ట్ సిరీస్ కూడా మన స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ అయింది. ఎవరైతే టెస్ట్ సిరీస్ రాసి వాటి యొక్క సొల్యూషన్స్ చూసి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మోర్ దాన్ 20 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేశారండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీరు ఒక 30 క్వశ్చన్స్ లో 24 క్వశ్చన్స్ వచ్చాయండి. మీరు ఒక 4 వదిలేసారు, 20 క్వశ్చన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇదే రీతిలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి మెయిన్స్ ఆన్లైన్ కోచింగ్ అనేది 1st March నుంచి స్టార్ట్ చేస్తామండి. సేమ్ ప్యాటర్న్ లో సేమ్ డీటెయిల్ క్లాసెస్, డైలీ ఇంటరాక్షన్ టీచర్ తో పాటు అండ్ డౌట్ సెషన్స్ ఉంటాయి, రివిజన్ క్లాస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయండి. సేమ్ ఈసారి ఎట్లా అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్కి వచ్చారు కదా, ఈసారి మెయిన్స్ కనుక ఇదే కనుక మనం ఫాలో అయితే మీరు డైరెక్ట్ జాబే అండి. మీకు డిప్యూటీ తహసీల్దార్ జాబ్ కానీ ఆర్ మున్సిపల్ కమిషనర్ కానీ ఏ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అరౌండ్ 900 పోస్టులు ఉన్నాయండి. 897 పోస్టులు ఉన్నాయి. ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే మా సైడ్ నుంచి మేము ఆల్రెడీ ప్రామిస్ చేసాం, 100 కాదు 200% ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా మేము రెడీ. అండ్ ఇంకోటి అండి, మనకి మెయిన్స్ లో చూసుకున్నట్లయితే కేవలం 2 పేపర్లు ఉన్నాయి, 4 సబ్జెక్టులు మాత్రమే. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కేవలం 75 మార్క్స్ మాత్రమే ఉంది. సో మీరు ప్రాపర్ గా ఒక 2 నెలలు మీవి కాదనుకొని మీరు డెడికేటెడ్ గా కూర్చుంటే 100% ఫస్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేయండి. మొన్న చేసిన మిస్టేక్ చాలా మంది స్టూడెంట్స్ టెస్ట్ సిరీస్ కొంతమంది రాయలేదు, లేదా కొంతమంది రివిజన్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. ఎందుకు అంటే సార్ మేము ఇంకా క్లాసెస్ కంప్లీట్ చేసుకోలేదు అంటారండి. అదొక చాలా సిల్లీ రీజన్. సో మీరు ఎప్పుడు కూడా ఒక అకాడమిక్ ఎగ్జామ్ కి
ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే అది వేరనమాట. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అంటే అందరికన్నా ముందు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, అందరికన్నా ముందు రివిజన్ చేయాలి, అందరికన్నా ముందు టెస్ట్ సిరీస్ రాస్తేనే అందరికన్నా ముందు మీరు జాబ్ లో ముందుంటారు అనమాట. సో మన అకాడమీ నుంచి కంప్లీట్ గా కోచింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ రివిజన్ క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ ప్లస్ మెడిటేషన్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ 1 March క్లాసెస్ మనకి బైలింగ్వల్ లో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా మనకి గ్రూప్ 2 ప్రీవియస్ క్లాసెస్ చెప్పినట్టు అండ్ యూపీఎస్సీ చెప్పినట్టుగా స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మన వాడుక భాషలో ఉంటుంది అనమాట. ఓకే, మనకు కూడా అక్కడ ఏపీలో ఎలక్షన్స్, మీ దగ్గర ఏపీలో ఎలక్షన్స్ అయ్యే లోపు మనం కూడా ప్రిపరేషన్ కంప్లీట్ చేసాం అనుకోండి, వెంటనే ఎగ్జామ్ పెట్టినా సరే మనం క్రాక్ చేయొచ్చు. మళ్ళీ దానికి టైం తీసుకుంటారు కదా, ఒక 1-2 months అనౌన్స్ చేయడానికి. సో ఈ ఇయర్ ఎండ్ కల్లా మీరు కూడా ఒక జాబ్ అనేది కొట్టచ్చు. ఇదంతా మీ చేతిలోనే ఉందండి. మీరు ఒక టైం, మనీ, ఎనర్జీ అనేది రైట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మెయిన్స్ కి మళ్ళీ ఏదో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయి అక్కడ 2000-3000 పెడితే ఏదో సింపుల్ ఈజీగా కాస్ట్ తక్కువ ఉందని చెప్పి క్వాలిటీ ఉందో లేదో చెక్ చేయకపోతే కనుక జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ అండి. క్వశ్చన్ పేపర్ చూసారు కదా ఇవాళ, మొత్తం కూడా యూపీఎస్సీ స్టాండర్డ్. ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీ మాత్రమే డీల్ చేయగలిగే సబ్జెక్ట్స్ ఇవి. వాళ్ళు మాత్రం ఈ పేపర్ని హ్యాండిల్ చేయగలుగుతారండి. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి, అందరు చెప్పేది ఒకటే అనమాట. ఎవరైతే యూపీఎస్సీ స్టాండర్డ్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేశారు తప్ప ఏదో నార్మల్గా బై హార్ట్ చేసే క్వశ్చన్స్ ఆర్ స్టాటిక్ అయితే కాదండి. కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ మెజారిటీ కనుక చూస్తే మొత్తం కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇచ్చారు. అవన్నీ ఎవరు చెప్తారండి? మీకు యూపీఎస్సీ మెంటరే మీకు చెప్పగలుగుతారు. అండ్ ఇంకొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సంబంధం లేదు. సో ప్రిలిమ్స్ లో ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది అంతా కూడా మీరు డిలీట్ చేసుకోండి మైండ్ లో నుంచి. మెయిన్స్ కి ఫ్రెష్ గా 4 సబ్జెక్టులు డెడికేటెడ్ గా ప్రిపేర్ అవ్వండి. మిమ్మల్ని దగ్గరుండి ప్రిపేర్ చేయించే బాధ్యత విఐపిఎస్ అకాడమీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. సో యూపీఎస్సీ ఫ్యాకల్టీతో మీకు యూపీఎస్సీ స్టాండర్డ్ క్లాస్ అని చెప్పిస్తామండి. సో కోర్స్ ఫీచర్స్ చూడండి, 100% సిలబస్ కవరేజ్ అండి. ఎట్లయితే ప్రిలిమ్స్ కి మనం 5 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసామో ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ అండి. 4 సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్ 75 మార్క్స్ అండి. టోటల్ మనకి 300 మార్క్స్ ఉంటుంది. మనం మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ డైలీ లైవ్ క్లాస్ ఉంటాయి మనకి. ప్లస్ లైవ్ ఎవరైతే మిస్ అవుతారో అవి మన యాప్లో రికార్డింగ్ రూపంలో కూడా ఉంటాయండి. దీనితో మనకి ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి. అక్కడ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే డిస్కస్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేటర్తో చాట్ కూడా చేయొచ్చు. మీకు సడన్ గా డౌట్ వచ్చింది ఒక రోజు, న్యూస్ పేపర్లో చదివో లేకపోతే ఏదన్నా సడన్ గా అడగడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ఇస్తాం. ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ వీడియోస్ ఉంటాయండి. ఏ క్లాస్ అండి? యూపీఎస్సీ స్టాండర్డ్ క్లాస్. మీరు ఈవెన్ ఈ ఇయర్ జరిగే యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాయండి, మీకు తెలుస్తుంది అనమాట, సార్ ఈ స్టాండర్డ్ లో చెప్పారా అని చెప్పేసి. సో జనరల్గా వచ్చి ప్రైస్ వచ్చేసి 9999 పెట్టామండి, 10,000 పెట్టామండి. బట్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇవాళ కాల్ చేస్తారో ఆర్ ఈ వీడియో చూసాక కాల్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఫీజు అనేది తగ్గిస్తామండి. అది ఓన్లీ కాల్ చేసిన వాళ్ళకే చెప్తాం, అది ఆఫర్ ప్రైస్ అనేది అందరికి మాత్రం కాదు. సో మీరు కాల్ చేసిన 2 నెంబర్స్ మాత్రం 8985237565 ఆర్ 7569556588 నెంబర్కి ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేయండి. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జై హింద్.